వెల్కమ్ టు మై ఛానల్. బీఎస్సీ డిగ్రీ సెకండ్ సెమ్ హైయెస్ట్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూడండి. మీకు లాస్ట్ క్లాస్లో 5, 6, 7 చెప్పాను. ఫిఫ్త్ ప్రాబ్లం హోంవర్క్ చేసుకోండి మా. సేమ్ మోడల్ యాజ్ ఇట్ ఈజ్ సిక్స్త్ ప్రాబ్లం అయితే చేస్తాను. చూడండి ఒకసారి సిక్స్త్ ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేయండి. సాల్వ్ d square plus 2d plus 1 into y is equal to e power minus x. ఎన్నో మోడల్ ఇది? మోడల్ నెంబర్ 1గా తీసుకోండి. ఫస్ట్ మోడల్ ప్రాబ్లం ఇది. మెథడ్ నెంబర్ 1, మోడల్ నెంబర్ 1. ఫస్ట్ ఏం చేయాలి? in the form of f of d into y is equal to 0. The auxiliary equation is f of d in terms of d లో ఉంది. The auxiliary equation is f of m is equal to 0. d టర్మ్స్ అన్నిటినీ mలోకి అయితే మార్చుకోండి. చెప్పండి ఒకసారి. d ప్లేస్లో m సబ్స్టిట్యూట్ చేయండి. m స్క్వేర్ ప్లస్ 2m ప్లస్ 1 is equal to 0. a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab మా. m ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0. m ప్లస్ 1 ఇంటూ m ప్లస్ 1 అంటే 2 రూట్స్ అయితే వచ్చాయి. ఏమొచ్చాయి రూట్స్? m ఇజ్ ఈక్వల్ టు -1, m ఇజ్ ఈక్వల్ టు -1. 2 రూట్స్ ఈక్వల్ వస్తే ఏంటి మా కండిషను? కాంప్లిమెంటరీ ఫంక్షన్ CF YC ఈజ్ ఈక్వల్ టు C1 ప్లస్ C2x ఇంటూ e పవర్ mx. m అంటే ఎంత ఉంది? C1 ప్లస్ C2x ఇంటూ e పవర్ -x. ఇక్కడ కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కునేదానికి ఏమీ లేదు మా. 2 రూట్స్ ఆర్ రియల్ అనుకోండి. 2 రూట్స్ రియల్ అంటే అన్ఈక్వల్. సపోజ్ yc ఈజ్ ఈక్వల్ టు C1 e పవర్ m1x, C2 e పవర్ m2x. 2 రూట్స్ ఆర్ ఈక్వల్ అనుకోండి. ఎలా తీసుకుంటారు కాంప్లిమెంటరీ ఫంక్షను? yc ఈజ్ ఈక్వల్ టు C1 ప్లస్ C2x ఇంటూ e పవర్ mx. అది కాంప్లెక్స్ వచ్చినాయనుకో రూట్స్. కాంప్లెక్స్ అంటే ఏంది? ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా ఫార్ములా మీకు కనపడిందంటే ఏం తీసుకోవాలి? కాంప్లిమెంటరీ ఫంక్షను ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ C1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ C2 సైన్ బీటా ఎక్స్గా తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి, పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. yp 1 బై f ఆఫ్ d ఇంటూ q ఆఫ్ x. f ఆఫ్ d అంటే ఎంతమా? ఇన్ టర్మ్స్ ఆఫ్ డీలో ఏమున్నాయి ఇక్కడ? d స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ 1 అదే కదా f ఆఫ్ d. 1 బై d స్క్వేర్ ప్లస్ 2d ప్లస్
1. క్యూ ఆఫ్ ఎక్స్ ఎంత? ఈ పవర్ ఎక్స్, ఈ పవర్ మైనస్ ఎక్స్. చూడండి, దీన్ని మనం ఏ ఫామ్లో రాసాము? m+1 హోల్ స్క్వేర్ అంటే ఏం తీసుకోవాలి ఇక్కడ? 1/d+1 ఇంటూ d+1 ఈ పవర్ మైనస్ ఎక్స్. నేను మోడల్ నెంబర్ 1 చెప్పేటప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్ ఈ పాయింట్స్ మీకు తెలియాలిమా. చూడండి, పర్టికులర్ ఇంటిగ్రల్ మీరు ఫైండ్ అవుట్ చేసేటప్పుడు వైపీ 100% 1/f(d) ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ ఫామ్లో అయితే ఉండాలి. ఇప్పుడు మీరు పుట్ d = a తీసుకుని చేయాలి. d = a తీసుకుంటే ఇక్కడ మీరు వాల్యూస్ వస్తే ఓకే. ఇన్ కేస్ మీకు d = a సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మీకు ఇక్కడ జీరోలు వస్తేమా, చూడండి, yp = 0 వస్తే x/f' ఇంటూ e⁴ax, వేర్ f' = 0. అది అదే ప్రాబ్లంలో 2 సార్లు డెరివేటివ్ అయితే చూడండి, x/f'' ఇన్ కేస్ అంటే ఎప్పుడు e⁴ax ఫామ్లో ఉన్నప్పుడు f'' = 0. d = a సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎప్పుడు ఇన్ కేస్ f(a) ≠ 0. అది చూడండి, ఇప్పుడు d = a సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. d అంటే ఎంతమా? e⁴ax. a అంటే ఎంత? -1. d ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేయండి. 1/-1 +1 -1 ఇంటూ e⁻x. ఇక్కడ 0, ఇక్కడ 0. ఇటువంటి 0 కేసుల్లోనే మీరు 2 సార్లు 0 అవుతున్నాయి కాబట్టి మీరు డైరెక్ట్గా ఫామ్ అయినా రాసుకోవచ్చు. x² 2 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు. లేదు సార్ అంటే 2 సార్లు డెరివేటివ్ అయినా చేసుకోవచ్చు, ఈ ఫామ్లో అయినా చేసుకోవచ్చు. ఇక్కడ 0, ఇక్కడ 0, 2 సార్లు డెరివేటివ్ అయితే చేయాలి. ఏ ఫామ్ రాయాలి? ఈ ఫామ్ రాయాలి. చూడండి, ఒకసారి చూద్దాం. x² రాశాను, e⁻x రాశాను, f(d) ఎంత? d² + 2d + 1. f' డెరివేటివ్ చేయండి. d² చేస్తే 2d, d చేస్తే 1. 2 ఆఫ్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు d మా f'' చేయండి. 2 d/dt ఆఫ్ d అంటే ఎంత? 1. కాన్స్టెంట్ చేస్తే 0. f''d = 2 అయితే వచ్చింది. ఇదే కదా వచ్చింది. e⁻x. ఇలా అయినా చేసుకొని స్టాప్ చేయొచ్చు. ఇంకొక కేసులో ఇక్కడ d-1 వచ్చింది అనుకోండి మా, అప్పుడు -1 వస్తుంది. ఇక్కడ చూడండి,
-1 -2 అయిపోయింది. ఇక్కడ మాత్రమే 0 వచ్చింది. అప్పుడు ఏ కేసు ఉపయోగించాలి? ఒక్కసారి మాత్రమే డెరివేటివ్ ఉపయోగించాలి. అది ఈ మోడల్లో మీకు సంపూర్ణమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ వచ్చే మోడల్స్ d = a సబ్స్టిట్యూట్ చేసినప్పుడు డైరెక్ట్గా -1 ఇక్కడ d -1 ఉన్నది అనుకోండి. -1 -1 -2 -1 -1 -2 ఫస్ట్ కేసు, సెకండ్ కేసు, థర్డ్ కేసు, ఈ 3 కేసులు ఇంకేం ఉండవు. టోటల్గా జనరల్ సొల్యూషన్ రాసుకోండి. y = yc + yp. yc ఎంత ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేశాను. yc c1 + c2x e power x c1 + c2x e power x yp ఎంత? x² 2 ఫ్యాక్టోరియల్ లేదా 2 e power x. ఇలా మీరు సింపుల్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇదే మోడల్లో ఫస్ట్ మోడల్ని సంపూర్ణమైతే చేస్తాను చూడండి. నెక్స్ట్ మోడల్ ఏమిచ్చాడు? d² - a + b × d + ab × y = e power ax + e power bx. సాల్వ్. క్వశ్చన్ సాల్వ్ d² - a + b × d ab × y = e power ax + e power bx. ఇలా ఇచ్చాడు ప్రాబ్లం. అదే కదమ్మా ఇచ్చింది ప్రాబ్లం. ఎలా చేయాలి చూద్దాం. ప్రాబ్లం అయితే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఏ ప్రాబ్లం ఇచ్చినా ఈ ఫామ్లో ఉండాలి. ఇన్ ది ఫార్మ్ ఆఫ్ f of d into y is equal to 0. The auxiliary equation is f of m is equal to 0. ఇన్ టర్మ్స్ ఆఫ్ డీని ఎంలో అయితే మార్చుకోండి. ఎం అంటే చెప్తారా? డి ప్లేస్లో ఎం m² - a + b ఆఫ్ m + ab is equal to 0. m² - am minus into plus minus bm plus ab is equal to 0. m అయితే కామన్ తీసుకోండి. m minus a minus b కామన్ తీసుకోండి. m minus a is equal to 0. చూడండి, m minus a కామన్ తీసుకోండి. m minus b is equal to 0. m minus a is equal to 0 అంటే m is equal to a, m is equal to b. ఇప్పుడే చెప్పాను, కాంప్లిమెంటరీ ఫంక్షన్ అంటే 2 రూట్స్ రియల్ వచ్చినప్పుడు ఈ ఫార్ములా ఉపయోగించాను. yc is equal to c1 e power m1 అంటే ax ప్లస్ c2 e పవర్ m2 అంటే bx. కాంప్లిమెంటరీ ఫంక్షన్ కంప్లీటెడ్. పర్టికులర్ ఇంటిగ్రల్ అయితే ఫైండ్ అవుట్ చేయండి. yp 1/f of d into q of x. f of d ఎంతమా? f of d ఎంత వచ్చింది ఇక్కడ?
జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. ఎఫ్ ఆఫ్ డి ఇదే కదమ్మా వచ్చింది. డి మైనస్ ఏ డి మైనస్ బి ఇదే కదా నేను చేసింది ఇక్కడ. ఓకేనా, డైరెక్ట్గా మీరు రాసేసుకోవచ్చు. డి మైనస్ ఏ ఇంటూ డి మైనస్ బి క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత? ఈ పవర్ ఏఎక్స్ ప్లస్ ఈ పవర్ బిఎక్స్. ఈ పవర్ ఏఎక్స్ ప్లస్ ఈ పవర్ బిఎక్స్ మల్టిప్లై చేయండి. 1 బై డి మైనస్ ఏ డి మైనస్ బి ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ ప్లస్ 1 బై డి మైనస్ ఏ డి మైనస్ బి ఇంటూ డి 1 బై డి మైనస్ ఏ ఇంటూ డి మైనస్ బిని ఈ పవర్ ఎక్స్ ఏఎక్స్తో మల్టిప్లై చేస్తున్నాను. 1 బై డి మైనస్ బిని ఈ పవర్ బిఎక్స్తో మల్టిప్లై చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, డి ఈజ్ ఈక్వల్ టు ఏ. అది టీ ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఇక్కడ చూడండి మా ఏ మైనస్ ఏ 0 అవుద్ది. నేను చెప్పాను ఏమని. డైరెక్ట్గా ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ రాసుకోండి. ఈ ఫార్ములా 1 0 అయితే ఈ ఫార్ములా, 2 0 అయితే ఎక్స్ బై ఎఫ్ డాష్ ఆఫ్ టీ చేయండి. 2 అయితే 0లు ఎక్స్ స్క్వేర్ బై ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ టీ చేయండి చెప్పాను కదా. అంటే ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ లేదా ఎక్స్ బై ఎఫ్ డాష్ ఆఫ్ టీ. డీని చేస్తే 1 సరిపోయింది. 1 బై డి ప్లస్లో ఏ మైనస్ బి ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ ప్లస్ అదేవిధంగా డి ఈజ్ ఈక్వల్ టు బి తీసుకోండి మా. ఇది కూడా సేమ్ 1 బై బి మైనస్ ఏ. డి ప్లేస్లో బి పెడితే బి మైనస్ బి 0 అయింది కదా. ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ లేదా ఎక్స్ బై ఎఫ్ డాష్ ఆఫ్ డి ఈ పవర్ బిఎక్స్ అంటే ఎక్స్ బై ఏ మైనస్ బి ఈ పవర్ ఏఎక్స్ ప్లస్ ఎక్స్ బై బి మైనస్ ఏ ఇంటూ ఈ పవర్ బిఎక్స్. ఇది పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేశాను. జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయండి. y ఈజ్ ఈక్వల్ టు కాంప్లిమెంటరీ ఫంక్షన్ వైసి ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్ వైపి రెండు యాడ్ చేయాలి. మీరు ఇంతవరకు రాసిన మీకు 5కి 4 మార్కులు మాత్రమే ఇస్తారు. పూర్తిగా జనరల్ సొల్యూషన్ రాస్తే మాత్రమే మీకు 5కి 5 ఇస్తారమ్మా. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. వైసీ ఎంత ఫైండ్ అవుట్ చేశాను కదా ఇక్కడ. C1 ఈ పవర్ ఏఎక్స్ ప్లస్ C2 ఈ పవర్ బిఎక్స్ ప్లస్ ఎక్స్ బై ఏ మైనస్ బి ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ ప్లస్ ఎక్స్ బై బి మైనస్ ఏ ఇంటూ ఈ పవర్ బిఎక్స్. మీరు ఇలా చేసుకుంటే మోడల్ నెంబర్ 1ని ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చినా మీరు చూడండి ఈ కేసుల్లోనే కన్ఫ్యూజ్ అవుతారు. ఏ కేసుల్లో డి ఈజ్ ఈక్వల్ టు ఏ సబ్స్టిట్యూట్ చేస్తే ఎవరైనా చేస్తారు. ఇది కాదు. ఇక్కడ డి మైనస్ ఏ ఇటువంటి ప్లేస్లో 0 అయినప్పుడు ఎక్స్ బై ఎఫ్ డాష్ ఆఫ్ డి 2 0లు అయితే ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ లేదా ఎక్స్ స్క్వేర్ బై ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ డి. మీరు ఈ మోడల్లో 2 మాటలు మా. డి ఈజ్ ఈక్వల్ టు ఏ సబ్స్టిట్యూట్ చేయండి అయిపోద్ది. రెండవ మాట డి ప్లేస్లో 1 0 వస్తే ఎక్స్ బై ఎఫ్ డాష్ ఆఫ్ డి. 2 0లు వస్తే ఎక్స్ స్క్వేర్ బై ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ డి లేదా ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ 1 0 వస్తే ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ 2 0లు వస్తే. ఈ 2 మాటలు నేర్చుకోండి చాలు. మీరు మోడల్ నెంబర్ 1ని సంపూర్ణంగా ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా మీరు కంప్లీట్ చేయొచ్చు. ఓకేనా. ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి.
నేను ప్రాబ్లమ్స్ వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తానమ్మా. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి థ్యాంక్ యూ.